మనం ఆన్‌లైన్ ఫ్రాడ్స్, ఆన్‌లైన్ స్కామ్స్ చాలా చూస్తూ ఉన్నాము. అలా డబ్బులు పోయినప్పుడు అకౌంట్‌లో నుంచి ఓటీపీస్ ఇవ్వటం వల్ల కానీ, ఏదైనా లింక్స్ గాని క్లిక్ చేయటం వల్ల మన అకౌంట్‌లో డబ్బులు కట్ అయినప్పుడు, మనం కంగారు పడిపోయి లోకల్‌గా ఎక్కడో ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది మనకు ఐడియా ఉండదు. సో, అట్లా ఎప్పుడైనా ఇన్ కేస్ మనకి డబ్బులు కట్ అయ్యి మన అకౌంట్‌లో నుంచి ఫ్రాడ్ జరిగిందని మనం గమనించినట్లయితే ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేయాలి? ఎక్కడ ఎవరిని మనం అప్రోచ్ అయితే మన అమౌంట్ త్వరగా మనకి రికవర్ అవుతుందనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. ఒకసారి ఫస్ట్ అయితే ఈ వీడియో క్లిప్ ఒకసారి చూద్దాము. చేసినప్పుడేంటంటే, పోలీస్ స్టేషన్ పరిగెత్తుకొని రావడమో, లేకపోతే తెలిసిన అడ్వకేట్ దగ్గర పోవడమో, లేకపోతే తెలిసిన లీడర్ దగ్గర పోయి పోలీస్ స్టేషన్ పోవడమో చేయకుండా 1930 ఈ నెంబర్ నోట్ చేసుకోండి. 1930 ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు ఇమీడియట్లీ వాళ్ళు మీకు ఏ అకౌంట్ పోయింది, ఎంత అమౌంట్ పోయిందని వాళ్ళు క్వశ్చన్ చేసి ఫోన్లో మాట్లాడిన తర్వాత మీకు వాట్సాప్లో ఒకటి క్వశ్చనర్ పంపిస్తారు. ఆ క్వశ్చనర్లో మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటారో, మీకు డబ్బులు ఏ విషయం చెప్పి మోసం చేశారు అని మీకు డబ్బులు కట్టిన మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ పూర్తిగా ఉంటుంది. కానీ మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఆ ఏ ఫుల్ నెంబర్ తీసుకొని ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తాం ఇమీడియట్. సో ఇదంతా గంటల వ్యవధిలో జరుగుతుంది కాబట్టి మీ డబ్బులు రిటర్న్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు సో చూసారు కదా! సో ఇట్లా మనం ఇమ్మీడియేట్‌లీ 1930 నంబర్‌కి స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను నంబరు. ఆ నంబర్‌కి కాల్ చేసి మనం కంప్లెయింట్ చేసినట్లయితే ఇక్కడ మనకి వీడియోలో చెప్పినట్టు ఇమ్మీడియేట్‌లీ మనకైతే రికవరీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మన అమౌంట్ రికవర్ అవ్వటానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇట్లా ఎవరైనా ఫ్రాడ్ కేసెస్‌కి గురయ్యి వాళ్ళ అమౌంట్ కట్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేటట్టు మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇటువంటి మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్, యూజ్‌ఫుల్ కంటెంట్స్ తోటి మన ఛానెల్‌లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.